ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 26వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఇక స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఎటువంటి లైఫ్ టర్నింగ్ పాయింట్ మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. ఇది కేవలం ఒక్క రోజు కాదు, ఇది మీ జీవితానికి కొత్త మార్గం చెప్పే సమయం. ఈరోజు ఆకాశంలో గురు గ్రహం కన్యా రాశి వారికి మీద అనుకూలమైన దృష్టి పడుతుంది. ఇక శని గ్రహం మీ యొక్క కర్మస్థానంలో స్థిరంగా ఉంది. అంటే మీరు చాలా కాలంగా చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు కనిపించబోతుంది. చంద్రుడు మీ యొక్క భావోద్వేగ స్థితి ప్రభావితం చేస్తూ సాయంత్రం 5 గంటల తర్వాత మీ మనస్సులో ఒక నిర్ణయం పడుతుంది. అది మీరు గత కొంతకాలంగా తడబడుతున్న విషయం. కెరియర్ కానీ, ప్రేమ కానీ, లేదా కుటుంబ సంబంధం ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక కన్యా రాశి వారు చాలా కాలంగా ఒక పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా ప్రేమలో మోసం చేశారంటే, లేదా మీరు పని చేసినా మీకు గుర్తింపు రావడం లేదేమో, లేదా కుటుంబంలో ఎవరైనా మీపైన అన్యాయం చేసినట్లుగా మీకు అనిపించి ఉండొచ్చు. కానీ మే 26వ తారీఖు మంగళవారం రోజున సాయంత్రం ఆ భారాన్ని వదిలేసే సమయం జీవితం మీకు చెబుతుంది. ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు నేర్చుకునే ప్రతి పాఠం కూడా ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలకు మార్గం చూపబోతుంది. జీవితం మీకు ఒక పాఠం అయితే చెబుతుంది. ఇది ఒక లైఫ్ చేంజెస్ ఈవెంట్ అనే చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని ముందు త్వరగా విడగొడుతుంది. కెరియర్లో కొత్త అవకాశం రావచ్చు. ఏళ్ళుగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం కానీ, లేదా ప్రాజెక్ట్ కానీ అప్రూవల్ అవుతుంది. ఇక ఫోన్ కాల్ లేదా మెసేజ్ దాని దారి పూర్తిగా మార్చేస్తుంది. ఇది మీరు కలలు కన్న పొజిషన్ అవ్వచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు దొరికే సమయం ఇది. అలాగే మరికొంతమందికి ప్రేమ జీవితంలో మార్పు రావచ్చు. మీ యొక్క జీవితంలో ఉన్న వ్యక్తి మీరు ఎదురుగా ఉన్న మాట చెబుతున్నారు, లేదా ఒక
కొత్త వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ప్రవేశించారు. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక సోల్ కనెక్షన్ మొదలు కావచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.